అల్పపీడనం వల్ల ఈరోజు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుండి వెదర్ రిపోర్ట్ అయితే ఇప్పుడు వచ్చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. సో దీని ప్రభావంగా ఏపీలోని ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయనే విషయానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతోంది. ఇది ఇక ఆదివారం తెల్లవారుజాముకల్లా వాయుగుండంగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఇక దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ ఉత్తర కోస్తాలో పలు జిల్లాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇక దక్షిణ కోస్తా రాయలసీమలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటట్లు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల వాతావరణ శాఖ అయితే తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని అయితే తెలిపారు. తుఫానుగా మారే సూచనలు లేవని వాతావరణ శాఖ అధికారి అయితే తెలిపారు. సో దీని ప్రభావంతో ముఖ్యంగా ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, నంద్యాల, కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి అన్నట్లు తెలిపింది. మిగిలిన జిల్లాలో తేలికపాటి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.